ఆంధ్రప్రదేశ్లో మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతుంది. భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే నయా సాంకేతిక అధ్యయనానికి నాంది పలకనుంది. ఈ చారిత్రక ఘట్టానికి అమరావతి వేదిక కాబోతుంది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వాలీ భవనానికి ఇవాళ పునాది రాయి పడబోతుంది. దీని ద్వారా భారతదేశంలో క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఏపీకి దక్కబోతుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెం గ్రామంలో క్వాంటం వాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. ఇక ఇవాళ మధ్యాహ్నం 2:45 ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టుతో భారతదేశ క్వాంటం విప్లవానికి ఏపీ నాయకత్వం వహించేందుకు మార్గం సుగమం కానుంది. ఇక అమరావతిలో ఏర్పాటు కాబోతున్నటువంటి క్వాంటం వాలీ రాష్ట్రానికే కాక దేశానికే ఒక మైలురాయిగా నిలవబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడంతో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక ఈ వ్యాలీ కేవలం ఒక భవన సముదాయం కాకుండా ఒక సంపూర్ణ సాంకేతిక పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందనుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటం సెన్సార్స్ లాంటి అత్యాధునిక రంగాలతో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధికి ఇది కేంద్రంగా మారబోతుంది. ఇక దీని ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు, గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడం, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడం, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది. ఇక క్వాంటం టెక్నాలజీ కేవలం శాస్త్రవేత్తలకే పరిమితం కాదని, దాని ఫలాలు సామాన్యుడి జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తాయని ప్రభుత్వం చెబుతుంది. ఇక ఉదాహరణకు ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతమై కొత్త ఔషధాలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. వ్యాధుల నిర్ధారణ మరింత ఖచ్చితంగా మారుతుంది. వ్యవసాయ రంగంలో వాతావరణాన్ని, వర్షపాతాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారు. అలాగే బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత మరింత పటిష్టమవుతుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ కల్లా క్వాంటం కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఐటీ విప్లవానికి సిలికాన్ వ్యాలీ ఎలా కేంద్రంగా నిలిచిందో భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ల తయారీకి, పరిశోధనలకు బోస్టన్, సింగపూర్, షాంఘై లాంటి క్వాంటం కేంద్రాలతో అమరావతి కూడా సమానంగా నిలవబోతుంది. భవిష్యత్తులో అమరావతి క్వాంటం కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.